మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడి అడ్డే ఉండదు. మొండోడు మొదటకే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయగాడి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మా చెప్పొచ్చావా నువ్వు ఊరుకోవయ్యా. గురువుగారు ఏదో ఆలోచిస్తున్నారు. గురువుగారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయట ఉంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎంని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా. మమ్మల్ని ఏరి పారేస్తావు, అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఇడుగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనం నా ఒక్కడి చేతుల మీదగానే జరగాలి, జరిగి తీరుతుంది. ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళుంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడగా చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబిడ్డ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకొని సీఎంకి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్ కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీసుగా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎంకి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్దాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో, ఎట్టా ఉందా నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసి వచ్చావా, విని చెప్తుండవా? పొరపాటు అయిపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేంటి సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకోనయ్యా. సార్, మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టారు, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టారు. ఏంది మరి పసిపిల్లాళ్ళ? తప్పులు చేయకపోతే మనం మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడే ఉండు. మాస్టారు, మీరు మానవ మాతులు కారు మాస్టారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్ళీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది.
టైం అయింది, బయలుదేరదామండి. అట్నే